షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ లవ్ యూ ప్రేమ. ఊరిలో పాపకు మాట రాకుండా బాణం వేసి పసరను నేలపాలు చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకొని నా ముందు నిలబెట్టు. అప్పుడు నేనే నిన్ను జేమ్స్ దగ్గరికి తీసుకువెళ్ళి నేను ప్రణయ్ని పెళ్లి చేసుకుంటానని జేమ్స్తో చెప్తాను. వద్దు వద్దమ్మా వద్దు. నాన్నమ్మా, ఏమైంది నాన్నమ్మా? ఆ బాణం వేసింది ఎవరు? శివాగ్నికి తెలుసు. ఇవిగో వెళ్ళా కార్డులు పంచు. మా ప్రేమకి పెళ్లి కుదిరిందండి. ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందనా? పాప మనకి దక్కదనా? ఆ ప్రేమని లారీతో గుద్దించి యాక్సిడెంట్ అని క్రియేట్ చేసి పాపని మనం దక్కించుకుందాం. మన చేతికి మట్టి కూడా అంటదు. బాగా అలవాటు పడినట్టున్నావు. దేనికి ప్రణయ్? చంపటానికి. వరకట్న వేధింపులకు బలైన తెలుగు యువతి మీ ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీతో పాటు చూసుకుంటాను అని ఎన్నో ప్రామిసులు చేశాడంట. అవసరం తీరిపోయేసరికి వాళ్ళలో ఉన్న అసలు మనిషి బయటకు వచ్చేశాడు. వాణ్ణి వదిలి తన వాళ్ల దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటే పాస్పోర్ట్ కూడా లాగేసుకొని వాడి దగ్గరే పెట్టేసుకున్నాడంట. మన ప్రేమకి చూసింది కూడా అమెరికా సంబంధమే కదా అంటే? ఈ స్వాతి ప్లేస్ లో ప్రేమ ఫోటో ఉంటే నీ వెనకాలే ప్రణయ్ ప్రణయ్ అంటూ తోకలా తిరుగుతూ ఉంటుంది కదా ఆ స్నేహ. దానికిచ్చుకుంటావో నీ ఇష్టం. చిరువు చివమంటే చివు చివ్వు చివ్వు చిటివ్వు. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పిన పని వదిలేసి ఇక్కడికొచ్చావేంటా అని. పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు మేమే చూసుకుందామని వచ్చేసాం. అక్షింతలేసి భోజనం టైంకి భోంచేసి వెళ్ళిపోవడానికి మేమేమన్నా పక్కింటి వాళ్ళమా? ప్రేమించిన వాళ్ళం కదా. ఇదెంత బాబు? 200 అమ్మా. 200. ప్లీజ్ సేటు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈయనకి మార్వాడి కొట్లో ఏం పని? ఇంట్లో ఏదో కొట్టేసుంటాడు. తీసుకో సేటు. అరగంటలో వచ్చి విడిపించేసుకుంటాను. తీసుకో తీసుకో సేటు. ప్లీజ్ సేటు, ప్లీజ్ సేటు, ప్లీజ్ సేటు. తీసుకో సేటు, ప్లీజ్ సేటు, ప్లీజ్ సేటు. అంటే ప్రేమ షాపింగ్ అని వెళ్ళింది. వెడ్డింగ్ రింగ్ కొట్టేసుంటాడేమో. నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావయ్యా. సరే కరుణ, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఈ రింగ్ ఎక్కడదయ్యా?
ఆ, ఎక్కడదంటే రింగ్ నడి రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ నడుస్తుంటే ఆ రైట్ సైడు దగ్గర 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 మెరుస్తుంది. ఏంటా అని అలా చూశాను. తీరా చూస్తే రింగు గోల్డ్ ప్లాటినమ్ అని చెక్ చేయించడానికి ఈ సైడ్ దగ్గర తీసుకొచ్చాను అంతే. ఇది రోడ్డు మీద దొరికిందా? ఆ, నీ మీద ఛీ! ఇది ప్రేమ వెడ్డింగ్ రింగ్. కొట్టేశావు కదా. 2 రోజుల్లో కూతురు పెళ్లి. బాధ్యతగా పెళ్లి పనులు చూడాల్సింది పోయి పెళ్లి కొట్టేస్తావా? సిగ్గులేదు నీకు? వెళ్ళి దానికి ఇంకా 2 days టైం ఉంది కదా. 2 రోజులంటే పెళ్ళేంటి ప్రపంచ యుద్ధమే చేసేయచ్చు. కానీ వైన్ షాప్ తెరవడానికి 1 గంట టైం ఉంది. ఏం చేయమంటావు? ఎప్పుడో జరిగే పెళ్ళ, ఇప్పుడు కావాల్సిన మందా? ఏది చెప్పు. చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను అంతే. నాకు రేపు గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. మనిషి పుట్టుకైతే పుట్టావు గాని ఆ లక్షణం ఒక్కటే లేదు. నిన్ను తిడితే నా నోరు నొప్పి పుట్టడం తప్ప నువ్వు మారేడ్చేదేం లేదు. ఛీ! కరుణ 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 కరుణ. ఎవరండి ఆవిడ? దేవుడు తగిలించిన గొళ్ళం నా పెళ్ళం. అయినా కన్న తండ్రివి అయ్యుండి కూతురు ఉంగరం అమ్ముకోవడానికి నీకు కన్ను కూతురు పెళ్ళి ఉంగరం అమ్ముకోవడానికి నీకు సిగ్గులేదా? నువ్వు అసలు మనిషివా, పశువువా, కన్న తండ్రివా, కసాయివాడివా, డింగిరివా, డొంగిరివా? ఇదే కదా నీ డైలాగు? రింగు పోయిందే. అదేంటి ప్రేమ, ఇంటి పెద్దను వదిలేసి ఎలా తినమంటావు? అల్లుడు, మీరు ఇంటి పెద్ద, ప్రేమకి నాన్న, నాకు మావయ్య. ఆ, ఆ. అచ్చం సూపర్ స్టార్ రజనీకాంత్ లో ఉన్నారు అంకుల్. నేను ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నారో ఏమిటో. అయినా మమ్మల్ని అంటావేంటమ్మమ్మా? బావల బాధపడుతూ బయటికి వెళ్ళడానికి ఇదిగో ఈ వసుంధరే కదా కారణం. ఏమైంది మేడం? ఇంకా ఏం కావాలి? చెయ్యాల్సిందంత చేసేశాక ఇప్పుడేమీ తెలియనట్టు ఇవి తీసుకొచ్చావు. ఎవరికి అలంకరించడానికి? ఏమంటున్నారు బామ్మగారు? నిత్య అస్థికలను చేతులతో గంగలో కలిపితే మంచిదని మా చలమై శాస్త్రి గారు చెప్పారు. జయమంగా మీ దగ్గరికే బయలుదేరారు. నమస్తే మేడం. త్వరగా వెళ్ళి అస్థికలు తీసుకురండి. నమ్మొద్దు నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు, నమ్మదు. ఏంటి తాగొచ్చావా? అవునా, తాగొచ్చా. తల్లి బిడ్డల్ని వేరు చేసి అగ్రిమెంట్ రాయించుకున్నావు కదా, అసలు నువ్వు వాడదానివేనా? నేనెందుకు భూమక్క మీద కక్ష కడతాను ధను? బిడ్డను ఇవ్వమని నేనేమీ అడగలేదే. తనే నా బిడ్డను నీకు దత్తతగా ఇస్తాను చెల్లి అంది. మాట తప్పకుండా ఉండేందుకు పేపర్స్ మీద అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఇంకో ½ an hourలో నా ఆఫీస్ గెస్ట్ హౌస్కి గనక నువ్వు రాకపోతే ఆ నెక్స్ట్ మినిట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాను. ఏంటి అంజలి, ఆఫీస్కి డ్రాప్ చేస్తానంటే అలా చూస్తున్నావు? ఆఫీస్కి లీవ్ పెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను కార్తీక్. అట్లీస్ట్ మీ ఫ్రెండ్ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. ఎందుకులే కార్తీక్, పక్క వీధిలోనే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. రేపు జరగబోయే మాస్టర్ చెఫ్ కాంటెస్ట్కి తను పార్టిసిపేట్ చేస్తుంది మేడం. ఓ రియలీ? అమ్మా, ఇక్కడ కూడా పోటీగా వస్తున్నావా? నాకు ఆ లక్ష్యం అవసరమే. నువ్వు వస్తే గెలవనివ్వను, నిన్ను రానివ్వను.
హాయ్ కీర్తి. హే మంగా, నీకోసమే వెయిట్ చేస్తున్నానే. ఎన్ని రోజులైందే నిన్ను చూసి. అయితే నాకు రేపు సెలవు ఇచ్చినట్టే కదా?